నమస్తే, వెల్కమ్ టు న్యూస్ లైన్ స్పెషల్ డిబేట్. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ విచ్చలవిడిగా డ్రగ్స్ వ్యాపారం కానీ డ్రగ్స్ దందా కానీ నడుస్తూ ఉన్నది. ఎందుకంటే రీసెంట్గా జరుగుతున్నటువంటి పరిణామాలు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే పోలీసులు, అది మన పోలీసులు కూడా కాదు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులు కూడా కాదు, మహారాష్ట్రానికి సంబంధించిన మహారాష్ట్ర స్టేట్కి సంబంధించినటువంటి పోలీసులు హైదరాబాదు సిటీకి వచ్చి ఇక్కడ దాదాపు ఒక నెల 2 నెలల పాటు రెక్కి చేసి ఒక డెకాయిట్ ఆపరేషన్ చేసి ఒక కానిస్టేబుల్ ఒక లేబర్ లెక్క ఒక కూలీ లెక్క ఆ డ్రగ్స్ తయారు చేసేటువంటి ఆ ఫ్యాక్టరీలోకి ఆ కంపెనీలోకి జొర్రి నెల రోజులు స్టడీ చేసి నిర్ధారించుకున్న తర్వాత మహారాష్ట్ర నుంచి పోలీసులు వచ్చి ఇక్కడ ఆ డ్రగ్స్ వ్యవహారం మొత్తాన్ని ఆ డ్రగ్స్ రాకెట్ని గుట్టు రట్టు చేసారు. దాదాపు దేశ చరిత్రలోనే పెద్ద పెద్ద డ్రగ్స్ దొరికినటువంటి ఆ కేసులలో ఇది 2వ కేసు అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. 12,400 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ని హైదరాబాదు సిటీలోని మధ్యలో ఉన్నటువంటి చర్లపల్లి దగ్గర ఈ డ్రగ్స్ని భారీ డ్రగ్స్ రాకెట్ని పట్టుకున్నారు మహారాష్ట్ర పోలీసులు. దీనికోసం వాళ్ళు పెద్ద అదే చేసిరు, పెద్ద ఆపరేషన్ చేసిరు. సో దాంట్లో భాగంగా దాదాపు 12,400 కోట్ల విలువైన డ్రగ్స్ దొరకబట్టిరు, కొన్ని లక్షల నగదు దొరకబట్టిరు. అంటే పేపర్లో వచ్చిన దాని ప్రకారం 25 లక్షలు అని చెప్తా ఉన్నారు. దాంతోపాటు ముడి సరుకు, ఏదైతే ఈ డ్రగ్స్ తయారు కావడానికి ఏవైతే పదార్థాలు ఉంటాయో ఆ ముడి సరుకు దాదాపు 36,000 కోట్ల విలువైనటువంటి ముడి సరుకు దొరికిందంట. అంటే ఇక్కడ 12,000 కోట్లేమో డ్రగ్స్, తయారైన డ్రగ్స్, అంత విలువైనటువంటి డ్రగ్స్, 36,000 కోట్లేమో దాదాపు ముడి సరుకు, ఆ డ్రగ్స్ తయారు చేసేటువంటి వస్తువులు, అవన్నీ ఆ పదార్థాలు అవన్నీ కూడా దాదాపు అటు ఇటు చూసుకుంటే ఒక 50,000 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ ముడి సరుకు ఇవన్నీ కూడా దొరికినాయి. ఇంత పెద్ద ఎత్తున, ఇంత భారీ ఎత్తున హైదరాబాదులో డ్రగ్స్ దొరుకుతుంటే, డ్రగ్స్ తయారు చేస్తూ ఉంటే, ఆ ముఠా ఇక్కడ ఈ రకంగా దందా చేస్తూ ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది, ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తూ ఉన్నది, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఏం చేస్తూ ఉన్నది, డీజీపీ గారు ఏం చేస్తూ ఉన్నారు? ఈ అంశం మీద చర్చిద్దాం. ఈ అంశం మీద చాలా సంచలనమైనటువంటి విషయాలను కూడా బయట పెడతా ఉన్నటువంటి మాజీ కాంగ్రెస్ నాయకులు, బహిష్కృత కాంగ్రెస్ నాయకులు సో బక్కజేశ్వర అన్న మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆయన చాలా విషయాలు బయట పెడతాం, వెనకాల పెద్ద పెద్ద తలకాయలు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. ఆయన వీడియోలో కూడా చెప్పారు. అన్న స్టూడియోలో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. సో అంటే 12,000 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్, 36,000 కోట్ల విలువైనటువంటి ముడి సరుకు ఆ డ్రగ్స్ తయారు కావడానికి, అంటే అటు ఇటుగా చూసుకుంటే ఒక 50,000 కోట్లు. అంటే స్టేట్ బడ్జెట్లో ఒక 30-40%, 2 లక్షల కోట్లు బడ్జెట్ అనుకున్నాం మనము, ఓ 30-40% నీకు స్టేట్ బడ్జెట్లో ఉన్న డ్రగ్స్, అంత విలువైనటువంటి డ్రగ్స్ హైదరాబాద్లో షర్లపల్లి దగ్గర దొరకడం అంటే దీని వెనకాల ఎవరున్నట్టు, అసలు ఏమైనట్టు, ఎన్నింటికంటే ముఖ్యంగా ఇంకొకటి, నేను దొరికి కూడా ఈ వార్తలు వచ్చి కూడా ఒక 4-5 రోజులు, 3-4 రోజుల నుంచి నడుస్తూ ఉంది. ఏదో 1-2 పత్రికలు మీలాంటి వాళ్ళు ఆడేనో ఒకరో ఇద్దరు మాట్లాడుతారు, ప్రధానంగా మీరే మాట్లాడుతారు, ఎవరు మాట్లాడతలేదు. నిన్న కేటీఆర్ గారు మాట్లాడారు దాని మీద. ఎందుకు మీడియా ఎందుకు దీన్ని ఫోకస్ చేస్తలేదు, ఎందుకు దీని గురించి మాట్లాడతలేదు, అసలు ఇంత భారీ ఎత్తున డ్రగ్స్ దొరకడానికి కారణం ఏంది, అసలు ఏం జరుగుతుంది హైదరాబాద్? అయితే ముఖ్యంగా నేను కొంచెం మహారాష్ట్ర న్యూస్ ఫాలో అయిన ఈ విషయంలో, ఎందుకంటే అక్కడ వాళ్ళ మక్కి దింపుతారు, వాళ్ళ పోలీసులు చేసింది కాబట్టి నేను ఆ న్యూస్ ఫాలో అయినా. వినాయక నిమజ్జనం జరుగుతూ ఉంటే ఇక్కడ వాళ్ళు తెలంగాణ పోలీసులు కూడా నమ్మలే, ఇది ముంబై క్రైమ్ బ్రాంచ్ ఆపరేషన్ చేసింది. ఇది వాళ్ళకు అక్కడ ఒక బంగ్లాదేశ్ మహిళ ఆల్రెడీ దందాల, ఇది 7వ తారీఖు, 6 తారీఖు నాడు జరిగింది, 7 తారీఖు నాడు పేపర్లో వచ్చినాయి. నేను జరుగుతుంటేనే, ఆపరేషన్ జరుగుతుంటేనే నేను ఫాలో అయినా. అది నిమజ్జనం 7వ తారీఖే కదా అయింది, 7వ తారీఖే. అయితే 6వ తారీఖు శనివారం, శనివారమే అయింది, శనివారమే వచ్చింది. నేను అప్పుడే ఇమ్మీడియట్గా అదే రోజు లైవ్ పెట్టిన అవుతుంటేనే. అయితే బంగ్లాదేశ్ మహిళ ఒక ఆమె ముంబై క్రైమ్ బ్రాంచ్ వాళ్ళకి చిక్కింది. ఆమెను పట్టుకున్న తర్వాత ఆమెను దాదాపు ఒక 1-2 నెలలకి ఆమె గ్రిప్లో పెట్టుకుంటే ఎక్కడ తయారవుతుంది ఏంటిది అంటే ఇట్లా హైదరాబాద్లో చెర్లపల్లి సో అండ్ సో ప్లేస్లో మొత్తం చెప్పినాక
ఏదో ఒక తీరుగా ఒక కూలీని ఒక కానిస్టేబుల్ని అక్కడికి పంపి ఆడ మొత్తం విషయాలన్నీ సేకరించిన తర్వాత వీళ్ళు మొత్తం ఫుల్ మెటీరియల్ రెడీ అయ్యేదాకా ఉన్నారు అక్కడ. అంటే వాళ్ళ దగ్గర ఉన్న ముడి సరుకు 32,000 లీటర్ల ద్రవ పదార్థం, అంటే దాని రా మెటీరియల్, తయారైన మెటీరియల్ 12,000 కోట్ల విలువైన మందు ఆల్రెడీ తయారైంది. ఇందులో మోలీ అని, ఎక్స్టసీ అని, ఇంకొకటి మొత్తం 3 రకాల డ్రగ్స్, 3 విలువలు, 3 రేట్ల 3 రకాల డ్రగ్స్ ఉత్పత్తి అయినాయి. ఇక దాన్ని నిమజ్జనం రోజు బిజీగా ఉంటారు కదంతా, ఆ రోజు రాష్ట్రం దాటిచ్చే ఆలోచన ఆ రోజు ఉండేవి. ఈ తయారు చేస్తుండ్రు ముఠ. సేమ్ అదే రోజు వాళ్ళ రోజు తయారవుతుందని అందులో పనిచేస్తుండ్రు ఆల్రెడీ ఉన్నారు కదా, వాళ్ళు ఆల్రెడీ రక్కి ఉన్నారు. వాళ్ళు వచ్చి దాని మన అక్కడ అటాక్ చేసి పట్టుకుంటారు. ఇవాళ గుజరాత్ పాకిస్తాన్కి వెళ్ళి లేకుంటే బంగ్లాదేశ్కి వెళ్ళి వేరే దగ్గర డ్రగ్స్ తయారై మన దగ్గర ఆ షిప్పింగ్ హార్బర్ దగ్గర దిగుతుంటే దాదాపు 10,000 కోట్ల రూపాయల డ్రగ్స్ ఆ రోజు దొరికింది. ఏది గుజరాత్లో దొరికితే పెద్ద న్యూస్ అయింది. దీని మీద రాహుల్ గాంధీ గారు మాట్లాడినరు, ఆపోజిషన్ లీడర్లు అందరూ మాట్లాడినరు, సమాజ్వాదీ పార్టీ మాట్లాడినరు, ఆప్ మాట్లాడినరు. ఈరోజు ఉన్న దేశంలో ఉన్న రాజకీయ పెద్దలు మొత్తం మాట్లాడినరు. ఇవాళ తెలంగాణలో దొరికింది, చెల్లపల్లిలో దొరికింది కెమికల్ ఫ్యాక్టరీ మాటన దాని పేరు ముందు పెట్టి వెనుక ఇంత పెద్ద, అంటే దేశం మొత్తం సరఫరా ఈరోజు దేశం అంతా 23 రాష్ట్రాలకు సరఫరా చేయడానికి సరిపడేంత డ్రగ్స్ తయారైంది అక్కడ. చిన్న న్యూస్ కాదు అది, చిన్న న్యూస్ అసలు కానే కాదు, చాలా పెద్ద న్యూస్ ఇది, చాలా పెద్ద న్యూస్. ఇప్పటిదాకా ప్రభుత్వం నుండి ఒకళ్ళు ముందుకు వచ్చి మాట్లాడతలేరు, ఒక్కళ్ళు దాన్ని క్లెయిమ్ చేస్తలేరు. మీకు డ్రగ్స్ పైన ఒక సిపి దీని మీద స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఎవరు? డిసెంబర్లో 2023 డిసెంబర్లో న్యూ ఇయర్ ఆ టైంలో కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు సిపి అయినాక ఫస్ట్ ప్రెస్ మీట్ అయిందే. ఏంటంటే డ్రగ్స్ ముఠా మొత్తం డ్రగ్స్ బంద్ చేయాలి, సినిమా యాక్టర్లు మొత్తం సెలబ్రిటీ ఇవన్నీ ఇక్కడ వ్యాపారస్తులు అందరూ హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోవాలి అని స్టేట్మెంట్ ఇచ్చిండు. దాని తర్వాత ప్రభుత్వంకి వెళ్ళి ఎవరు కూడా దాన్ని ఆపే ప్రయత్నం చేయలే. ఈ 6 నెలలు ఆయన అరికట్టిండు. ఆయన ట్రాన్స్ఫర్ వెనుక అసలు కారణం ఏం చూపించాలి, ట్రాన్స్ఫరే అయిపోయాడు. ఈ డ్రగ్స్ గురించి మాట్లాడిన వ్యక్తి ట్రాన్స్ఫర్ అయిపోవడం, ఇంత పెద్ద డ్రగ్స్ డంప్ దొరికితే ఈరోజు ప్రభుత్వం ఎవరు స్పందించకపోవడం, మేము సహకరించినామని చెప్పుకోకపోవడం, మా పాత్ర కూడా చెప్పుకోకపోవడం, నిన్న కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంటు ఇవన్నీ అనేకమైన అనుమానాలకు దాడి చేస్తుంది. కేటీఆర్ గారు నిన్న స్టేట్మెంట్ ఏమి ఇచ్చిన, నేను 6వ తారీఖు మధ్యాహ్నం 5 గంటలకు నేను లైవ్ పెట్టిన చూడంగానే. ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర మీడియా మొత్తం సంచులు మోసుడు, బ్యాగులు మోసుడు, దుకాణాలు మోసుడు అన్నీ మొత్తం బ్రోకర్ ఛానళ్ళు తయారైనాయి. జనానికి తెలవాలనే ఉద్దేశంతో మేము చేసినాం. అప్పుడు నేను కేటీఆర్ గారు ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది, ఆపోజిషన్ లీడర్ స్పందించాలి. ఎందుకంటే ఈరోజు బీజేపీ కూడా మాట్లాడలేని పరిస్థితులలో ఉన్నది. అచ్చా బీజేపీ క్లెయిమ్ చేసుకోవాలా, మా పోలీసు వాళ్ళు వచ్చిన, మా రాష్ట్రం, మా అధికారంలో ఉన్నాం, మా గవర్నమెంట్ ఉందని వచ్చి మరి ఇక్కడ మన బుడ్డ లీడర్ ఉండు కదా, ఇక్కడ బుడ్డ హోంమంత్రి, ఆయన లేచి మాట్లాడలేదు కదా. ఆయన ఎవరు క్లెయిమ్ చేసుకుంటలేరు. మీరు బండి సంజయ్ ఆయన కూడా తెరుస్తలేరు, వీళ్ళు తెరుస్తలేరు అని కేటీఆర్ గారు అడిగారు. మరి మీకు రేవంత్ రెడ్డి గారు మీకేమైనా వాటా ఉందా అనే ప్రశ్నకు దీని వెనుక నేను చెప్తున్న ఫ్రేమ్. శ్రీనివాసరెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చుడు, 6 నెలల ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రధానమైన కారణం ఏం చూపించకపోడు, తీసుకుపోయి లూప్ లైన్ లేసుడు, ఇవన్నీ ఏమన్నా మళ్ళీ ఇక్కడ ఇంత పెద్ద డంప్ దొరుకుడు. డంప్ కాదు, అది తయారీ కేంద్రమే, ప్రొడక్షన్ తయారవుతుంది. ఈరోజు బీహార్ను, జార్ఖండ్ను, యూపీని అలా తుపాకులు తయారైతే పంజాబ్ను, ఇవాళ వాళ్ళందరినీ తలదన్నిపోయింది ఇవాళ తెలంగాణ. ఇంకా ఇలా బహుళ జాతి కంపెనీలు పెట్టడానికి వీళ్ళ స్థలం అవసరం లేదు, ఇంత పెద్ద ఉత్పత్తి అవసరం లేదు, రగిచెర్ల భూములు కూడా అవసరం లేవు వీళ్ళకు. బాదాప్త చెర్లపల్లిలో తీసుకుపోయి ఈరోజు పెట్టేసి ఈరోజు ఇంత పెద్ద మెటీరియల్ తయారైంది. ఈరోజు ఈ సమాజంలో ఉన్నటువంటి పెద్దలు, మేధావులు ఎవరు ఎందుకు మాట్లాడతలేరు, ఈ సబ్జెక్ట్ ఎవరు ఎందుకు తీసుకుంటలేరు, ఏ ప్రైమ్ మీడియాలో ఎందుకు చర్చ జరుగుతలేదు, కొన్ని యూట్యూబ్ ఛానల్ కూడా దీని చర్చ లేదు, ఒక వార్త చదివింది వదిలేసినారు. కానీ ఇది ఇంత పెద్ద సీరియస్ ఇష్యూ పైన దీని మీద ఎందుకు అసలు తత్సరం చేస్తుండ్రు, దీని మీద అసలు ఎందుకు ఉక్కుపాదం వేసే ప్రయత్నం చేస్తలేరు? ఇలా డ్రగ్స్ నడుస్తలేవు అంటారా తెలంగాణలో?
డ్రగ్స్ కనబడతలేవంటారా? ఇవాళ పల్లెటూరులో పోయిన బెల్ట్ షాపుల కంటే ఎక్కువ ఈరోజు గాంజా ఈ డ్రగ్స్ జిల్లాలకు గ్రామాల స్థాయికి వెళ్ళిపోయినాయి. ఎట్లా దొరుకుతున్నాయి అంటే మన దగ్గరనే తయారవుతున్నాయి. చాలా అనుమానాలు వస్తున్నాయి. అంటే రాష్ట్రంలో అది కూడా మళ్ళీ హైదరాబాదులో చర్లపల్లిలో ఇంత పెద్ద ఎత్తున ఇంత భారీ ఎత్తున మేబీ దేశ చరిత్రలోనే ఇట్లాంటివి దొరికే చాలా తక్కువ సంఘటనలు ఉంటాయి. అంత పెద్ద నేను ఏదో మన డిబేట్కి వచ్చే ముందు అడిగితే ఇది 2వ కేసు అంటే అతిపెద్ద కేసులలో, అంటే గుజరాత్ తర్వాత మనది 2వ పెద్ద కేసు ఇది. అంత పెద్ద జరిగితే అసలు ఎందుకు మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు, వెనకాల అసలు ఎవరున్నట్టు ఇంతకీ? నేను పోలీసు వ్యవస్థ దొరికేటప్పుడు ఏం చేస్తున్నాను దానికి దొరికినాక మీరేందుకు మాట్లాడతారు అంటున్నా. ఇప్పుడు హోంమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకుంటారు, నువ్వు దీనిపైన నువ్వు ఎందుకు మేము ఎత్తలేవు బ్రదర్? మీకు మామూలుగా డ్రగ్స్ దందా ఎప్పుడు నడుస్తుంది అంటే అక్టోబర్ నవంబర్లో చాలా పెద్ద ఎత్తున పోతుంది, చాలా పెద్ద ఎత్తున అవుతుంది. సెప్టెంబర్ అంటే అంతటా కస్టమర్స్ లెవెల్లో వెళ్ళిపోతుంది. ఈ నెలలో ఆ టైంలో ఇక న్యూ ఇయర్ వస్తూ ఉంటుంది, చలికాలం వస్తుంది. రీజన్ నాకు తెలియదు కానీ అక్టోబర్కి వెళ్ళి అయితే బాగా నడుస్తుందని నాకున్న ఫీడ్బ్యాక్. దీనికి ఇప్పుడు సెప్టెంబర్ కదా దొరికింది అంటే ఇప్పుడు వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇప్పుడు ఎక్కడికక్కడ బట్వార అయిపోవాలి, ఎక్కడ కరెక్ట్ ట్రాన్స్ఫర్ అయ్యే టైంలో వేసేసారు వీళ్ళు. పర్సన్ కూడా ఇంతకుముందు దొరికినోడే అంట అన్నట్టు పెట్టాడు, మన రామ్నగర్ దగ్గరనే ఉంటాడంట, తను పెట్టాడంట. అయితే వీళ్ళు ఎప్పంచలో నడుస్తుంది. గత ప్రభుత్వంలో సినిమా రంగంలో మన కేసీఆర్ గారి గవర్నమెంట్లో సినిమా రంగంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ నడుస్తుందని ఆ రోజు ఒక సిట్ ఏర్పాటు చేశారు. అకుల్ సబర్వాల్ను సిట్ చీఫ్గా పెట్టి ఆ రోజు దాదాపు ఒక 16-17 మంది సినిమా యాక్టర్లను తీసుకొని వచ్చిండ్రు. వాళ్ళ గోర్లు, వాళ్ళ రక్త నమూనాలు అన్నీ తీసుకొచ్చారు, ఎంటికలు అన్నీ తీసుకొని వచ్చిండ్రు. ఇక చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ నడుస్తుంది. తీసుకొచ్చిన తర్వాత ఆ కేసు నడిచింది, ఎఫ్ఐఆర్ అయింది, రంగారెడ్డి జిల్లాలో కోర్టులో నడిచింది. అట్లా ఉన్నది, అది కోర్టు పరిధిలో ఉన్నది. ఈలోపు ముంబైలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఒక సినిమా హీరో అనుమానాస్పదంగా చచ్చిపోతే ఆయనకు డ్రగ్స్తో చనిపోయింది అనేది ఒకటి వచ్చినప్పుడు ఆ లింక్స్ మళ్ళీ హైదరాబాద్కే వచ్చినాయి. వస్తే వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ బ్లడ్ టెస్ట్ అవి మళ్ళీ పెడితే నేను గతంలో ఉన్న కేసు అసలు ఏమైంది అని చెప్పేసి నేను ఇవ్వడం జరిగింది. ఇచ్చినాక రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఒక డ్రగ్స్ మీద న్యూస్ నాదే నడుస్తుంది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అంటే ఈయన స్పందించడానికి వాళ్ళ కారణం కూడా చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు ఆ రోజు వైస్ ఛాలెంజ్ అని ప్రెస్ మీట్లో పెట్టి అనౌన్స్ చేసేసి దన్మని పెట్టే ముందు అరే సబ్జెక్టు ఫస్ట్కి వెళ్ళి కొట్లాడుతున్న పలానోడు నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉన్న పిలిచి దన్మని ప్రకటిస్తే వైస్ ఛాలెంజ్ ఇద్దరికి ఇసిరిండు, విశ్వేశ్వరరెడ్డికి, కొండ విశ్వేశ్వరరెడ్డి ప్రస్తుతం బీజేపీ ఎంపీ ఆయనకు, ప్లస్ కేటీఆర్ గారికి ఇద్దరికి ఇసిరినప్పుడు అమరవీళ్ళ స్తూపం దగ్గర ఒక 200 మందితో కూర్చుండు. దాన్ని ఏది రక్త నమూనా లియని గారు విశ్వేశ్వరరెడ్డి వచ్చిండు ఛాలెంజ్ తీసుకొని, కేటీఆర్ రానప్పుడు వీళ్ళు ఇద్దరు సిపాయిలు ఏం చేయాలి? ఒకడైతే వచ్చిగా ఇస్తాను, మన ఇద్దరం పోయి ఇచ్చుకుందాం పని ఉస్మానియాకో గాంధీకో పోయి వాడు రక్త నమూనా ఇద్దరు ఇయ్యలే. అక్కడ మీటింగ్లోనే నా వెనుక మానవతా రాయ్ కూడా కూర్చుండు. మైక్ అయిపోయింది కదా, నాకు మైక్ ఇస్తలేరు, వాళ్ళు మాట్లాడింది అయిపోయింది. అట్లా డ్రగ్స్ కొట్లాడింది, రాత్రంతా ముషిరాబాద్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయింది, కేసు పెట్టింది నేను. ఈ కథతో ఉన్నదని చెప్పేసి బెదిరించి మైక్ గుంజుకున్నా. రేవంత్ 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడుతున్నాడు, 2 minutes మాట్లాడతా, మైక్ కడిగా అని చెప్పి మైక్ గుంజుకొని ఆడ అడ్రస్ చేసి అసలు జరుగుతున్న విషయం మొత్తం చెప్పి వాళ్ళిద్దరు రక్త నమూనాలు ఇయ్యలే అక్కడ. సరే డ్రగ్స్ పైన వైట్ ఛాలెంజ్ ఇసిరిండు, రక్త నమూనాలు ఇసిరిండు, అన్నిటికీ సై అన్నాడు కదా. మరి ఇక నువ్వు అధికారంకి వచ్చినావు కదా, ఉన్నావు కదా, ఈరోజు ఆ రోజే నువ్వు అంత సీరియస్గా ఉన్నావు. నువ్వు ఈరోజు నీ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి ఉన్న దగ్గర హోంమంత్రి పోటు కానీ కూడా నువ్వే, హోంమంత్రి కూడా నా అంత పెద్ద సిపాయి లేడు, నేనే దాన్ని కూడా నేను అరిగాడతా, ఏడ డ్రగ్స్ కనబడకుండా చేస్తా, గాంజా కనబడతా చేస్తా అని అన్న నీ సొంత ఏరియాలో ఈరోజు నీ సొంత రాష్ట్రంలో నీ ఇంటికాంచెల్లి 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్నట్టు చెర్లపల్లి దగ్గర 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ దొరికితే ఏం పీకుతున్నావు అని అడుగుతున్నా. నేను ఎందుకు మాట్లాడతలేవని అంటున్నా. రేపు నేను వైస్ ఛాలెంజ్ ఇచ్చిన రేపు నువ్వు కేటీఆర్కు వాళ్ళ వైస్ ఛాలెంజ్ ఇచ్చిన కదా, రేపటి దినాన నేనే రేవంత్ రెడ్డికి వైస్ ఛాలెంజ్ ఇచ్చి పెడుతున్నా. రేపు అమరవీరుల స్తూపం కాడ రేపు ఎంత తారీఖు, రేపు అమరవీరుల తారీఖు ఎంత 10వ తారీఖు ఉదయం 11 గంటలకు రేపు నేను రక్త నమూనా ఇస్తా. కేటీఆర్ మన రేవంత్ రెడ్డి వచ్చి ఇస్తాడా? రేపు ఇస్తా.
నేను ఆల్రెడీ ఇదివరకు ఇచ్చిన రేపు కూడా ఇస్తాను. నీకు దమ్ముందా సీఎనికి? నువ్వు ఎందుకు పారిపోతున్నావు నువ్వు? అంటే మీ ఇంటెన్షన్ నేనేమంటలేను, నేనేమంటే నా ఇంటెన్షన్ ఏం లేదు. నువ్వు కొండ విశ్వేశ్వరరెడ్డికి ఇచ్చినావు కదా, కొండ విశ్వేశ్వరరెడ్డి ఏం డ్రగ్ అడిక్ట్ అని ఇయ్యలే కదా, ఆయన మాట గౌరవించి వచ్చిండు కదా. నేను డ్రగ్స్ తీసుకుంటావని అంటలేను. వైస్ ఛానల్ నేను నీకు కూడా ఇస్తున్నా, నేను ఇస్తా, నువ్వు ఇస్తా, రేపు దీని మీద చర్చ జరగని చెప్తున్నా నేను. బ్రదర్, ఒక ముఖ్యమంత్రిని వైస్ ఛాలెంజ్ అనేది ముఖ్యమంత్రితో తీసుకుంటే రేపు ఇది ఒక చర్చ జరగని. ప్రతి ఒక్కరికి అసలు ఎంతమంది తీసుకుంటున్న డ్రగ్స్, ఇంత ఇక్కడ ఒక కారాగారమే పెట్టి, ఒక కర్మాగారమే పెట్టి ఏకంగా ఇక్కడ ఉత్పత్తి జరుగుతుందనంటే మరి ఇక్కడ అది మన కోసం మనం తయారు చేస్తున్న పలారమా, లేకుంటే దేశం మొత్తం పంపనీకి పలారమా, లేకుంటే ప్రపంచం మొత్తం పంపుతావా? ఈరోజు ఒక మెక్సికన్ లెక్క తయారైపోయింది ఇది. డ్రగ్స్ ఎక్కువ ఉత్పత్తి నంబర్ 1 ప్రపంచంలో మెక్సికన్ తర్వాత వేరే వేరే దేశాలు, మన పాకిస్తాన్ ఉంది, అక్కడ చిన్న చిన్న మన నైజీరియా దేశాలు అవన్నీ అక్కడ ఉన్నాయి. దాని తర్వాత ఇవాళ హైదరాబాద్ వచ్చేసింది. నువ్వు వరల్డ్ ఫేమస్ అయిపోయినావు. అరే నువ్వు అంటే అమెరికా పోతున్నావు, అంటే అక్కడ పోతున్నావు, అక్కడికి 79,000 కోట్లు తెచ్చినా, ఇక్కడ 70,000 పరిశ్రమలు మొత్తం వస్తున్నావు. తెచ్చిన పరిశ్రమ ఇదా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా తెచ్చిన పరిశ్రమ ఏంటంటే డ్రగ్స్ పరిశ్రమ. సక్సెస్ఫుల్గా. మరి ఆయన ఏమన్నారు? ఆయన గతంలో మీకు ఒక బయట వినిపిస్తా. ఆయన గతంలో ఇదే డ్రగ్స్ గురించి, దీని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, నార్కోటిక్ సంబంధించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు వారు చాలా స్పష్టంగా చెప్పారు. చాలా స్పష్టంగా ఒక బయట మీకు వినిపిస్తాను. ఈ రోజు నుంచి ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ఈ గద్ద మీరు ఎక్కడ గంజాయి పండించినా కనిపెడుతుంది. ఇవాళ మీరు ఈ గద్ద అడవిలో దీనికి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. ఎక్కడైనా ఏ పొలాలలో గంజాయి పండించినా ఖచ్చితంగా ఇవి చూస్తాయి. తెలంగాణలో ఉండే 1,50,00,000 ఎకరాల వ్యవసాయ భూముల్లో ఎక్కడైనా గంజాయి మొక్క మొలిస్తే కూడా ఈ డిపార్ట్మెంట్ గుర్తుపడుతుంది. ఈ సరిహద్దులో డ్రగ్స్ ఎవరైనా తీసుకురావాలన్న ప్రభుత్వం వీటన్నిటిని కూడా నిశ్చితంగా గమనిస్తుంది. అందుకే ఆయన ఏమన్నాడు? కోటి ఎకరాలలో ఎక్కడ ఏ మూలన డ్రగ్స్ లాగా కాదు, ఇంకా చిన్న గంజాయి మొక్క కనపడ్డా గానీ ఈగల్ అనేటువంటి టీం మా గద్ద కాదు. ఇప్పుడు ఆయన ఏందని మీరు నాకు వినిపించింది అది. అంటే ఇంత ఆయన గౌతమ్ బుద్ధుడా, సిద్ధార్థుడా, మహాత్మా గాంధీ మనవడా, లేకుంటే చాచా నెహ్రూ ఇదా? ఎవరైనా సుభాష్ చంద్రబోసా, శివాజీ మహారాజా? ఎవరైనా రాష్ట్ర ఆయన చరిత్ర ముఖ్యమంత్రి ఎవరైనా ఆయన కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఇప్పుడు సంచులు ఇచ్చినోడు ఎవరైనా ముఖ్యమంత్రి అవుతాడు. ఆయన దృష్టి ఐడియాలజీ నేను వినిపిస్తా. ఐడియాలజీ అంటే ఏందో సంచులు మోసాలని ఓపెన్గా చెప్పిన ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో. అసలు నేను కూడా చాలా ఇప్పిస్తా. ఐడియాలజీ అంటే సంచులు మోసుడు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు ఓపెన్గా. నా దగ్గర రికార్డింగ్ నా ఫోన్లో ఉన్నది. నువ్వు అసోంటోని గురించి ఇది వినిపించిండు, ఈయన మాట మీద ఉండేటోడు, అర్థమైంది ఇవన్నీ ఉండేటోడు, అట్లా అంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నీ నన్ను. ఇది కాదు నువ్వు ఆయన బ్రదర్, మనం ఎక్స్పెక్టేషన్ పెట్టొద్దు మీరు, అర్థమైందా? ఆయన ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టద్దు. ఆయన ఏమన్నా ఏది తెలంగాణ విమోచన కోసమో, లేకుంటే దేశ స్వాతంత్రం కోసమో, లేకుంటే బడుగు జీవుల బతుకు బాగుపడినికో జైలుకు పోలే. ఓటుకు నోటు 2 హ్యాండ్ దొరుకుతుంటే జైలుకు పోయి వచ్చినోడు. నిత్యం అబద్ధాలు ఆడేటోడు. ఇట్లా బ్రదర్, నిత్యం అబద్ధాలు ఆడేటోడు, నిత్యం మోసాలు చేసేటోడు, నిత్యం అసోంటోని సీరియస్ ఎట్లా తీసుకుంటావు? కోటి ఎకరాలు తెలంగాణలో 1,00,00,000 ఎకరాల పైన ఉంటాయి. దాంట్లో ఏ మూలకి ఎక్కడున్నా మా గద్ద, మా ఈగుల్ టీము పసిగడుతుంది, పట్టుకొస్తుంది అని చెప్పారు. ఇక్కడే హైదరాబాద్ పక్కనే కదా, ఇక్కడ మీరు చెప్పి 20 కిలోమీటర్ దూరం. నిన్న మొన్న కొన్ని టీవీలలో ఆ గద్దల గురించి ఇచ్చుకున్నారు. గద్దలు మహారాష్ట్ర పోలీసు వాళ్ళు పోయి పట్టుకున్నారని. గద్దలే పట్టుకుంటే వీళ్ళు పోయి ముందు నిలబడి 3-4 నిలబడి వాళ్ళని వరుసగా నిలబెట్టి సంచులు ముందు పెట్టి వీళ్ళు వెనక ఫోటోలలో దిగబట్టేవాళ్ళు. నేను అందుకని 6వ తారీఖు దొరికిన రోజు ఎందుకు చేసినారు? తెల్లారి వీళ్ళు మ్యానిపులేట్ చేస్తే ఆంధ్ర మీడియా అని. తెలంగాణ పోలీసుకు దానికి సంబంధమే లేదు, తెలంగాణ హోంమంత్రికి సంబంధమే లేదు. తెలంగాణ మహారాష్ట్ర పోలీసులు, తెలంగాణ పోలీసు ఇయాటి వరకు హోంమంత్రి బ్రదర్ ₹2-2 కాదు, చిన్న పొట్లం కాదు, ఏకంగా దేశం మొత్తం సరఫరా చేసేటటువంటి 12,000 కోట్ల డ్రగ్స్
32,000 కోట్ల విలువైనటువంటి ముడి పదార్థాలు దొరికినప్పుడు ముఖ్యమంత్రి హోంమంత్రి నీ దగ్గర పెట్టుకొని బ్రదర్ ఎవరు రావద్దు ఇలా డీజీపీ గారి సంబంధం లేదు, ఎవరి సంబంధం లేదు. హోంమంత్రి గారు ముందుకు వచ్చి నువ్వు ఎందుకు స్టేట్మెంట్ ఇస్తలేవు, ఎందుకు మాట్లాడతలేవు, నువ్వు ఇంత దొరకదని ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా, మరి ఇంత దొరికింది, నువ్వు బయటికి రావాలే కదా, దీని మీద స్టేట్మెంట్ ఏవేవో మాట్లాడుతుండబ్బా. మొన్నటికెళ్ళి 3 రోజులకెళ్ళి మనం అబ్జర్వ్ చేస్తే ఏదేదో సబ్జెక్ట్ పైన మాట్లాడుతుండు. అయితే ఈయన ఇప్పుడు అనుమానం వస్తుంది నిన్నటికెళ్ళి, నేను కేటీఆర్ స్టేట్మెంట్ నీకేమైనా నీకేమైనా లంచం ఇచ్చిండ్రా, అదేదో నీకేమైనా వాటా ఉందా అని ఏమో అడిగినాక అరే ఇదేమైనా ఉందా ఏందని నాకు కూడా డౌట్ వస్తుంది ఇప్పుడు. అరే ఎందుకు నోటు తెరుస్తలేడు రేవంత్ రెడ్డి, ఎందుకు నోటు తెరుస్తే ఎందుకు మాట్లాడతాడు, చిన్నది ఇది కాదు కదా. ఈరోజు నీవు నిన్నదాకానే మూసిరెడ్డి అనుకున్నా, ఇవాళ డ్రగ్స్ రెడ్డి అయిపోయినావు నువ్వు. ఫస్ట్ హైడ్రా రెడ్డికి వెళ్ళి మొదలయ్యిండు, హైడ్రా రెడ్డికి వెళ్ళి మూసిరెడ్డి అయ్యిండు, ఇవాళ డ్రగ్స్ రెడ్డి కాడికి వచ్చేసినావు. అర్థమైందా? నువ్వు నోరే తెరుస్తలేవు, నువ్వు మాట్లాడతలేవు. అరే నువ్వు వైస్ ఛాలెంజ్ ఇస్తున్నావు భయ్, నువ్వు మామూలు మనిషి కాదు. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఒక గంజాయి మొక్క దొరికిననే వదలనన్నావు, గద్దలు రాబందులను పట్టుకొని వచ్చినా అని చెప్పినావు. గద్దలు రాబందులే ఈరోజు కావాలి కాస్తున్నాయా అని అనుమానం వస్తుంది. నీ ఇంటి కాంచెలు 20 కిలోమీటర్ దూరంలో ఈరోజు గాంజా దొరుకుతుంది, గాంజా కాదు ఇక డ్రగ్సే దొరుకుతుంది. నీకు తెలియకుండా మహారాష్ట్ర పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. ఇక్కడ ఏకంగా ఒక కర్మాగారమే మొదలైపోయింది. దేశం మొత్తం ఒక దేశం వరకే సరఫరా చేస్తున్నా, లేకుంటే విదేశాలకు కూడా సరఫరా అవుతుందా? ఇవాళ పంజాబ్లో అత్యధిక డ్రగ్స్ పంజాబ్ అంటావు, కానీ ఇవాళ తెల్లాలేసే నీ దగ్గరనే ఇక్కడ ఉత్పత్తి అవుతా ఉంది. ఇంత పెద్ద ఎత్తున తయారైతే, ఇంత వేల కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ ఇక్కడ తయారైతా ఉంటే మరి తెలంగాణ పోలీసు ఏం చేస్తున్నట్టు, తెలంగాణలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ విభాగం ఉంటుంది కదా, ఎట్లా నార్కోటిక్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, వీళ్ళందరూ అసలు వీళ్ళు ఎవరికి తెలియకుండా జరుగుతుంది. వెనకాల ఇంకెవరైనా పెద్ద పెద్ద తలకాలు నేను అనుకోవచ్చా? నేను అందుకనే అన్న కొత్తకోట శ్రీనివాసరెడ్డిని ఎందుకు ట్రాన్స్ఫర్ చేసినావు అర్థమైందా? దాని తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత దాని మీద స్టేట్మెంట్ ఎందుకు రాలే? ఇవాళ ఇంటెలిజెన్స్ బ్రదర్ అందరు బరాబర ఇన్ఫర్మేషన్ ఇస్తారు, పోలీసు తక్కువ ఏమి ఉండదు. నీ దగ్గర ఏ కెమెరా వాడుతున్నావు, ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు కూర్చుండ్రు, ఏమి అన్నీ ఉంటాయి వాళ్ళకు, ఆడ కూడా అన్నీ ఉంటాయి. వాళ్ళు ఏది ఇస్తారో అదే చేయాలి. పలానా నుండి పట్టుకోమంటేనే పలానా నుండి పట్టుకోవాలి, పలానా నుండి అద్దెకు పోవాలంటే అద్దెకు పోవాలి, అద్దెకు పోవద్దంటే అద్దెకు పోవద్దు. ఇంటెలిజెన్స్ ఇక్కడ తయారైతుందని చెప్పినా కూడా వీళ్ళు 100% బ్రదర్ ఇంటెలిజెన్స్, పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ తెలంగాణ అలా తక్కువేం కాదు. మనం ఎంత మంచి వాళ్ళని ఎత్తుకపోతారు. నీకు ఒక రోజు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ కాడ మన ఇద్దరం మాట్లాడుకుని ఎవరు చెప్పకుండా వస్తుంటేనే వచ్చే వరకే అక్కడ పోలీసు వాళ్ళు వచ్చేసిండ్రు. తెలియదు అని అంటే వాళ్ళు ఎంత పవర్ఫుల్ ఉంటుంది. కాబట్టి అది సవాలే లేదు, అది ఆస్కారమే లేదు. కాబట్టి ఇలా పోలీసులు తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. నేను పూర్తిగా రేవంత్ రెడ్డినే బాధ్యత వహిస్తా. రేవంత్ రెడ్డికి తలదన్న ఇక్కడ అయితే మనకు హోంమంత్రి లేడు. తర్వాత పెద్ద హోంమంత్రి ఎవరు? బండి సంజయ్. మరి బండి సంజయ్ మాట్లాడాలి కదా దీని మీద. మహారాష్ట్ర పోలీసు మహారాష్ట్ర ఈ రేవంత్ రెడ్డికి చేత కాకుంటే, ఈ రేవంత్ రెడ్డి పోలీసుకు చేత కాకుంటే నేను హోంమంత్రి బీజేపీ నేను పట్టించిన అని చెప్పొచ్చు కదా. నీ పోలీసే కదా మహారాష్ట్ర పోలీసు. బండి సంజయ్ నువ్వు క్లెయిమ్ చేసుకో. ఈయన క్లెయిమ్ చేసుకుంటలేడు, మా పాత్ర అని చెప్తలేడు, ఇవాళ ఈయన మాట్లాడతలేడు. నువ్వు హోం సహాయ మంత్రి ఉన్నావు, నేను పట్టుకున్నా అని చెప్పు. ఉత్తుత్తగానే చెప్పరు, అదేదో ఒకటి నమ్ముతాం కదా మేము ఉండనికి. మేము నమ్మనికి ఉన్నాం కదా, చెవుల పువ్వు పెట్టుకోనికి మేము అప్పుడు నమ్ముతాం కదా. మహారాష్ట్ర పోలీసు బీజేపీ కదా. అరే అట్లనే కదా, అట్లలో స్టేట్మెంట్ ఇవ్వండి. బీజేపీ వాళ్ళు కూడా బయటకు అసలు తెలియనట్టే ఉంటుండ్రు. దాని మీద నోరే తెరుస్తలేరు. తెలంగాణ బీజేపీ అలా ప్రభుత్వంలో ఉందా బయట ఉందా అర్థమైతే లేదు. కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం కలిసి ఇలా పాలన చేస్తుందా అర్థమైతే లేదు. ఇయాటి వరకు బండి సంజయ్ గారు డ్రగ్స్ గురించి ఎందుకు మాట్లాడతలేరు? 6వ తారీఖు అంటే ఇలా 9 3 రోజులు అవుతుంది అంతే. 4వ రోజు ఇవ్వాలి. ఆయన మాట్లాడతలేడు, బీజేపీ అధ్యక్షులు మాట్లాడతలేడు, బీజేపీ నాయకులు మాట్లాడతలేరు. అరే పట్టుకుంది మీ ప్రభుత్వం సార్, దయచేసి రండి, మేము పట్టుకున్నామని చెప్పుకోండి. రామచంద్రరావు గారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు రండి సార్, వచ్చి మాట్లాడండి. మేమే పట్టుకున్నాము, మేమే పట్టించినాము, అక్కడ వాసన వస్తుంటే మహారాష్ట్ర పోలీసులు మేమే ఉప్పందించినాము, మేము లేకుండా పట్టుకునేటోళ్ళే కాదు. ఈ రేవంత్ రెడ్డి చేత కాకుంటే ఇంత దారుణమా అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వండి సార్. స్టేట్మెంట్ కూడా నేనే రాసిస్తా. ఏం మాట్లాడాలను స్టేట్మెంట్ కూడా నేనే రాసిస్తా. వచ్చి చదవండి. ఎన్కౌంటర్ అయినాక, ఫేక్ ఎన్కౌంటర్ అయినాక పోలీసు వాళ్ళు చదువుతారు చూసినావా. పారిపోతుంటే మా తుపాకులు పట్టుకొని పారిపోతుంటే మేము కూడా వాళ్ళు కాల్పులు జరిపినారు, మా ప్రాణరక్షణ కోసం మేము కూడా కాల్పులు జరిపినాం. మేము అక్కడ పోయి చూస్తే 3 పది చచ్చిపోయి ఉన్నారు. మాకు అర్థమైందా? ఇగో ఇటువంటి మేము కూడా రాసిస్తాం. నీకు చదవ రాదబ్బా,
ఇవి చిన్నప్పటిగా ఇది చదివి ఉన్నా కాదు చెప్తాను. అదే, ఇటువంటి ఒక చదువుని అరే ఎవరు క్లెయిమ్ చేసుకుంటలేరు అబ్బా. ఇవాళ దురదృష్టం ఏంటంటే మహారాష్ట్ర పోలీసు మహారాష్ట్ర హోంమంత్రి కూడా మాట్లాడతలేరు. ఎందుకు అంటే ఇదే అన్న, ఇది మెయిన్ ప్రశ్న ఇదే. దేనికి ఇక్కడ రాష్ట్రంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు, ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేరు, సరే హోంశాఖ కూడా వారి దగ్గర ఉంది, మాట్లాడతలేరు, ముఖ్యమైనటువంటి మంత్రులు కానీ ఎవరు మాట్లాడతలేరు, అధికార ప్రతినిధులు మాట్లాడతలేరు, ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ మాట్లాడతలేదు, పోనీ పట్టుకున్న పోలీసులకు సంబంధించినటువంటి ఆ గవర్నమెంట్ కూడా ఇగో మేము పలానా 12,000 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ పట్టుకున్నాము అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తలేరు. కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద కనీసం మరి ఈ స్టేటు వాళ్ళ ప్రత్యర్థి పార్టీ వెళ్తున్నటువంటి స్టేటే కదా ప్రస్తుతానికి. మరి ఎందుకు మాట్లాడతలేరు ఎవరు కూడా? ఇప్పుడు ఒక స్టేట్మెంట్ మనం అనుకుందాం, ఇంకోటి కూడా అనుకోవచ్చు, అమ్మా ఇంకా నయం 12,000 దగ్గర దొరికింది, ఇంకో దగ్గర 25,000 అవుతుంది, అది దొరికింది నయం అయిపోయింది అనుకుంటున్నా, ఏందని భయం అవుతుంది. ఇంకోటి కూడా ఉందా ఇట్లాంటిది? నేను అంటున్నా బ్రదర్, అంటే ఇప్పుడు ఒకటే ఉందని మనం ఎందుకు అనుకోవాలి? ఒకటే దగ్గర తయారవుతుందని ఎందుకు అనుకోవాలి? దొరికింది ఒకటి, దొరకని ఎన్ని ఉన్నాయని అడుగుతున్నా ఇప్పుడు హోంమంత్రి చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఒకటి దొరికింది ఈ ఆరోపణలన్నీ బ్రదర్, ఆరోపణ కాదు, ఆరోపణలన్నీ కేవలం రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి పర్సన్ బ్రదర్. అచ్చా బ్రదర్, ఒకటి చెప్తా, వాట్ ఈజ్ డ్రగ్స్? డ్రగ్స్ అంటే ఏంది? ఒక మనిషిని మనిషి లెక్క ఉంచకుండా చేసేది, ఒక మనిషిని పశువుని చేసేది, ఒక మనిషిని రాక్షసుని చేసేది, ఒక మనిషి ఆయుష్ తగ్గించేది, ఒక మనిషి అవయవాలను సర్వనాశనం చేసేది, ఒక మనిషి ఒక డ్రగ్స్ అనేది ఒక కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది, వ్యవస్థను సర్వనాశనం చేస్తుంది. బ్రదర్, దాని గురించి రాజకీయాలు చేయాల్సిన అవసరం బక్క జడ్సన్కు లేదు. గత ప్రభుత్వంలో కూడా నేను ఛాలెంజ్ చేసిన, గత ప్రభుత్వం ఈడి దగ్గర పోయిన, గత ప్రభుత్వం నేను రక్త నమూనం ఇచ్చిన. ఈ ప్రశ్న ఎందుకు వస్తుందంటే జడ్సన్ గారు, అంటే రేవంత్ రెడ్డి గారిని పొద్దున్న లేస్తే ఏదో ఒక అంశం మీద జడ్సన్ ప్రశ్నిస్తూ ఉంటాడు. సో కాబట్టి ఇప్పుడు డ్రగ్స్ అనేది దొరికింది, అది ఇంకా ఎక్కువ వాడుకోవడం కోసం ఇంకో దగ్గర 20,000 కోట్లు ఉంది, ఇంకో దగ్గర ఉంది అని అంటలేను, ఉండొచ్చు, ఆరోపణ కూడా కదా బ్రదర్. ఒక దగ్గర దొరికిందంటే ఇంకో దగ్గర లేదని గ్యారంటీ ఏంది అంటున్నా. ఇవాళ ఎందుకు నోరు తెరుస్తలేదంటే అనుమానం అదే కదా, ఇంకెందుకు మాట్లాడతలేరు మీరు? ఇవాళ బ్రదర్ పోలీసు సపరేట్ ఆపరేషన్ పెట్టి కుంబింగ్ ఆపరేషన్ చేయాలి ప్రతి ఫ్యాక్టరీ మీద. కుంబింగ్ ఆపరేషన్ అంటే తెలుసుగా, కుంబింగ్ ఆపరేషన్ నాకు లేదు, కుంబింగ్ ఆపరేషన్ చేయాలి పోలీసు వాళ్ళు ప్రతి ఫ్యాక్టరీ మీద. కుంబింగ్ అంటే ఇది కొంబ అన్నట్టు, ఇంకో ఇది అంటే ప్రతి జల్లల పట్టాలి. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ఉత్త సరిహద్దులతో ఇట్లా కూర్చొని మ్యాప్ వేసుకొని ఇది మొత్తం మా తెలంగాణ అంటే తెలంగాణ ఏర్పడలే మిస్టర్ రేవంత్ రెడ్డి అని చంద్రబాబు నాయుడు. తెలంగాణ అనేది భావోద్వేగంతో ఏర్పడ్డది. చంద్రబాబు నాయుడు శిష్యుడు కదా, ఇప్పుడు ఆయన డైరెక్షన్ నడుస్తుంది కదా ఇక్కడ. డ్రగ్స్ సంబంధం అంటలేదు బ్రదర్, ఓటుకు నోట్లు అయితే ఉన్నాడు కదా ఆయన, ఎట్లైనా గురువు కదా, గుర్తు చేయాలి. హైదరాబాద్ అందరికి అల్కగా దొరికింది కదా, 8 మంది అడ్వైజర్స్ ఈరోజు ఆంధ్రాలో ఉంటారు కదా ఇక్కడ. అర్థమైందా? ఇవాళ అడ్వైజర్ చంద్రబాబు నాయుడు ఆంధ్రలో అంత కాదు, చంద్రబాబు నాయుడు మనుషులు 8 మంది ఇక్కడ ఉంటారు కదా. నేను ఎందుకంటున్నానంటే ఈరోజు అడ్వైజ్ ఆయన దగ్గర తీసుకో, నువ్వు ఇక్కడ 10 ఏళ్ళు పాలించినావు కదా, డ్రగ్స్ లేకుండా నువ్వు ఎట్లా నడిపినావో, ఈ కంపెనీ ఇట్లా వచ్చింది ఏం చేయాలని చెప్పేసి ఆయన అంటే నేను భావోద్వేగంతో ఏర్పడ్డటువంటి తెలంగాణ ఈరోజు మనది. కాబట్టి ఈ అంశం అనేది చాలా పెద్దది బ్రదర్. ఈరోజు ప్రపంచం ముందు నన్ను నిలబెట్టిన దోషిగా ఈరోజు గుజరాత్ తర్వాత 12,000 కోట్ల డ్రగ్స్ దొరికిన ఒక రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము. ఏ రాష్ట్రం అంటే ఆ రాష్ట్రంలో 1,200 మంది విద్యార్థులు చచ్చిపోతే ఒక్కొక్క ప్రాణానికి ఈరోజు బ్రదర్ 12,000 విలువైన డ్రగ్స్ దొరికినట్టు 1,200 మంది విద్యార్థుల ప్రాణాలకు విలువ ఏందంటే ఈరోజు డ్రగ్స్తో పోలిసినట్టు అయిపోయింది ఈరోజు ప్రపంచం ముందు. మన ఆత్మగౌరవాన్ని ఈరోజు క్వశ్చనబుల్గా తీసుకొని వచ్చిండ్రు ఎవరు? తెలంగాణ చరిత్రలో ఇది మొదటిసారి ఇంత పెద్ద దొరకడం బ్రదర్. ఇండియన్ హిస్టరీలో సెకండ్ టైం బ్రదర్. ఫస్ట్ టైం గుజరాత్, అది బయటకెళ్ళి తయారు చేసి తీసుకొచ్చింది, ఇది ఇక్కడ తయారైపోయింది కదా. నేను ఎందుకు సీరియస్గా అంటున్నానంటే బయటికెళ్ళి వచ్చింది అది ఒకటన్నా. సరే ఇప్పుడు ఈ అంశం చూసుకుంటే ఇప్పుడు చిన్న విషయాలకే మీడియా ప్రధానంగా ఈ రాష్ట్రమే కాదు ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడైనా సరే మీడియా అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది ప్రజాస్వామ్యం. అది మంచిని ప్రచారం చేయడానికైనా చెడును ప్రచారం చేయడానికైనా. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున దొరికింది అంటే దానివల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయో మీరు చెప్పారు ఇప్పుడే. మరి ఎందుకు మీడియా దాని మీద నోరు తెరుస్తలేదు, కనీసం మాట్లాడతలేదు? ఆఖరికి సోషల్ మీడియా నోరు కూడా ఎందుకు మూసుకుంది అనేది ఇక్కడ ప్రశ్న బ్రదర్. ఇవాళ
మెయిన్ స్ట్రీమ్ మీడియాని అయితే మొత్తం బ్రోకర్ మీడియాలో అయిపోయినాయి. ఏం మాట్లాడదు, ఏం కావాలో అవే మాట్లాడతారు. ఏవి అవసరం లేదో దాని మీద డిబేట్ కూడా ఉండదు. ఇది కనీసం మనం దీని వాయిస్ అనేది పోకుండా ఉండని మీరు పిలిచిండ్రు, మీ పేపర్లో కూడా నేను చూసిన, స్టేటస్ పెట్టుకుంటే నేను మీరు చూసిండ్రు. నేను దీని మీద ఎందుకు మాట్లాడుతున్నాను, రేపు ఈ రాష్ట్రం నాశనం కావద్దని. బ్రదర్, ఒక దగ్గర దొరికిందంటే నీకు గోకుల్ చాట్ కాడ బాంబ్ బ్లాస్ట్ అయింది, కొన్ని దగ్గర అయిందా? తర్వాత ఎక్కడైంది? లుంబిని పార్క్ అయింది, లుంబిని పార్క్ దిల్సుఖ్ నగర్లో అయింది, టక్క 3 అట్లా 12,000 కోట్లు ఇక్కడ దొరికిందంటే వేరే దగ్గర ఎక్కడెక్కడ ఉన్నాయి తెలవాడాలే కదా. నీ ఈగులు గద్దలు నువ్వు పోలేగా, గద్దలతోని గద్దలు పట్టుకుంటావో లేకుండా నువ్వే రాబందువై నేనే పట్టుకుంటా అంటావో పట్టుకోవాలి కదా. బ్రదర్, గుజరాత్లో డ్రగ్స్ దొరికినప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడాడు, ప్రియాంక గాంధీ మాట్లాడాను, చెప్పినాక ఇంతకుముందు చెప్పిన అందరు మాట్లాడాను. ఇవాళ రాహుల్ గాంధీ ఎందుకు నీ రాష్ట్రంలో దొరికింది, నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? ప్రియాంక గాంధీ గారు ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు ఇండియా కుటుంబంలో ఉన్న పెద్దలందరూ ఈరోజు ఎందుకు మాట్లాడతలేరు? చిన్న అంశం అని మీరు అనుకుంటున్నారా? ఈ అంశం మీకు లెక్కే లేదా? ఈరోజు ఎక్కడ దొరికింది? మీకు ఏమన్నా అమ్ముకోండి, నాకు ఇవాళ బీహార్ ఎలక్షన్లు అవుతున్నాయి, నాకు పైసలు కావాలి, అక్కడ నాకు పైసలు కావాలి, రేపు నాకు కేరళ ఎలక్షన్లో నాకు పైసలు కావాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని కోల్పోయింది, పక్కన పెట్టింది. ఈరోజు సంచి క్యాష్ అండ్ క్యారీ లెక్క తయారైపోయింది. ఈరోజు జొమాటో లెక్క తయారైపోయింది. నువ్వు డబ్బులు కావాలి మాకంటే ఏమన్నా చేస్తుంటే తెగిడుచు, ఫ్రీడమ్ ఇచ్చి పడేసాను. హోంమంత్రి నువ్వే, ఎడ్యుకేషన్ మంత్రి నువ్వే. ఇయాటి బ్రదర్ పెద్ద ముఖ్యమంత్రులు చేశారు. కాసు బ్రహ్మానందరెడ్డి గారి దగ్గర కూడా 3-4 శాఖలు పెట్టుకోలే ఎవరు కూడా. రాజశేఖర రెడ్డి గారు కూడా పెట్టుకోలే హోంశాఖ ఆయన దగ్గర, ఎవరు పెట్టుకోలే. ఈయన ఏమంత పెద్ద తీసుమార్కానందే 10 శాఖలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది నాకు. ఏమని చెప్పించింది ఈరోజు, దేనికోసం అని ఇచ్చింది? సమర్థవంతంగా అంటే మీ దృష్టిలో ఏంది? సంచుల మోసుడు, ఆయనే చెప్తుండు సంచుల మోసుడు అని, క్యాష్ అండ్ క్యారీ అని. మీకు పంపిస్తాం, మీరు ఇంకో స్టోరీ చేయొచ్చు దాని మీద. క్యాష్ అండ్ క్యారీ అని, సంచుల మోసుడు అని చెప్పేసి, లగేజ్ తీసుకుపోవడం అని చెప్పేసి ఆయనే చెప్పిండు. మీరు మాట్లాడుతూ ఉంటే కొన్ని అనుమానాలు వస్తూ ఉన్నాయి, కొన్ని డౌట్స్ వస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి ఇట్లాంటి డ్రగ్స్కు కానీ ఆస్కారం వస్తూ ఉంది. అలాగే చూసినట్టు ఏఐసిసి అధిష్టానం వ్యవహరిస్తూ ఉందని చెప్పి అనుకో. ఇంత పెద్ద దొరికేదాన్ని ఎందుకు వస్తలేవని అంటున్నా బ్రదర్. ఇలా దురదృష్టం, 2 మహాజాతీయ పార్టీలు, 2 పెద్ద జాతీయ పార్టీలు ఈరోజు 101% మహారాష్ట్రలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దాన్ని పట్టుకున్నది. మేము పట్టుకున్నామని చెప్పేసి బీజేపీ హోంమంత్రి కానీ కేంద్ర మంత్రులు కానీ బీజేపీ అధ్యక్షులు క్లెయిమ్ చేస్తలేరు. జాతీయ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండిస్తలేరు. దీనిపైన ఏకంగా ముఖ్యమంత్రిని మార్చాల్సిన అవసరం ఉన్నది. ఇది దేశాన్ని కాదు, దేశం మొత్తం సరఫరా చేయడానికి తయారైనటువంటి డ్రగ్స్ నీ ముఖ్యమంత్రి ఉన్న దగ్గర తయారైంది. ఈరోజు నువ్వు ఆయనను తీసేయాలనా వద్దా? ఆయన ముఖ్యమంత్రి పదవి మీద ఇంకా కొనసాగిస్తావా? ఇంత పెద్ద డంప్ కాదు తయారీ కేంద్రం మీద ఈరోజు. ఇది తప్పు కాదు అని నువ్వు అనుకుంటే, గుజరాత్లో దొరికిన తప్పు కాదని నువ్వు ఖండించు. నువ్వు డ్రగ్స్ అనేది మేము ప్రతి రాష్ట్రంలో మేము సరఫరా చేస్తామని చెప్పు. 2 కిలోల బియ్యం లెక్క ఫ్రీ మందు కాదు, ఫ్రీ డ్రగ్స్ ఇస్తామని చెప్పు. ఇంటికి డ్రగ్స్ సరఫరా అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వమని రాహుల్ గాంధీ గారిని. ఇది కరెక్ట్ కాదని మీరు అనుకుంటే, ఇది దేశం విచ్ఛిన్నం చేస్తుంది, దేశం సర్వనాశనం చేస్తుంది, మానవ ప్రాణానికి ఇది ముప్పు అని అనుకుంటే, మరి ఇది ఇంత పెద్ద డంప్ దొరికింది. ఈ ప్రభుత్వం పైన నువ్వు ఏం చర్య తీసుకుంటావు మాట్లాడు. ఈరోజు హోంమంత్రి ఏ రాజగోపాల్ రెడ్డో లేకుంటే ఏ దామోదర్ రాయని ఏ శ్రీధర్ బాబు కాదు కదా, రేవంత్ రెడ్డి కదా. మరి ఏమైంది? బాధ్యత ఎవరు తీసుకోవాలి? హోంమంత్రి తీసుకోవాలి కదా, శాఖ తీసుకుని ఉండాలి కదా. మరి ఎవరెందుకు తీసుకుంటలేరు, ఎవరెందుకు మాట్లాడతలేరు? ఇండస్ట్రియల్ మినిస్టర్ కింద వస్తుంది అనుకుంటున్నా ఏంది రేవంత్ రెడ్డి గారు? ఇండస్ట్రియల్ తయారైంది కదా, మరి శ్రీధర్ బాబు కిందకి వస్తుందో ఏందో అని అనుకుంటున్నారో ఏందో. మరి ఇది ఇండస్ట్రియల్. బేసికల్లీ తెలంగాణ పోలీసులు #1 పోలీస్ వ్యవస్థ అని చెప్పేసి మన వాళ్ళు చాలా సార్లు చెప్పారు. గతంలో ఉన్న గవర్నమెంట్ చెప్పింది, ఈ గవర్నమెంట్ కూడా రైజింగ్ తెలంగాణ అని చెప్పేసి చాలాసార్లు ప్రకటన చేసుకున్నారు, ప్రచారం చేసి. మన తెలంగాణ పోలీసులకు దొరికింది, మహారాష్ట్ర పోలీసులకు దొరికింది. ఒకటి పాయింట్ #1. #2, దొరికినాక కనీసము దాన్ని మరి మీరు అన్నట్టు ఇక్కడే ఉందా, ఇంకా వేరే చోట్ల ఏమైనా అవుతుందా, దాన్ని సెర్చ్ చేయకుండా, దాని మీద ప్రకటన చేయకుండా ఉండడం, దీని అన్ని మొత్తం వ్యవహారం చూస్తూ ఉంటే దీని వెనకాల పెద్ద తలకాయలు, పెద్ద వాళ్ళు ఎవరు ఉన్నారు అన్నటువంటి అనుమానం సహజంగానే వస్తుంది కదా. బ్రదర్, ఎప్పుడైనా ఒక దొంగతనం చేస్తే మూట ఒక్కటి దగ్గర పెట్టాడు,
2-3 జాలలో పెడతాడు. ఒక మూట పోతే ఇంకో మూట ఉండాలని. మిగిలిన హ్యూమన్ సైకాలజీ, క్రిమినల్ సైకాలజీలో. ఎందుకంటే మా అయ్య కూడా పోలీసు కాబట్టి నేను చెప్తున్నా. ఒక దగ్గర చూసి ఇంకో దగ్గర వదలరు. ఏసీబీ రైడ్లు అవుతాయి. ఏసీబీ రైడు వాడు ఉన్నోని మీదనే అవుతారా, అందరి మీద అవుతుందా? ఐటీ రైడ్లు అవుతాయి, బంధువులందరూ. ఇది కూడా అంతే. ఒక దగ్గర ఇంత పెద్ద పైసలు వాళ్ళు ఇంత పెద్ద విలువైనటువంటి దానికి దింపినప్పుడు ఒక దగ్గర ఉండదు, అది ఇంకో దగ్గర కూడా బట్వారా అవుతుంది. అర్థమైందా? అట్లా ఉందా లేదా అని ఎందుకు నిర్ధారిస్తుంది? అందుకని నోరు ఎందుకు తెరుస్తలేదంటే వీళ్ళు ఇది కాదు, తక్కినే ఎందుకు పట్టుకునే ప్రయత్నం చేసి ఇవాటి వరకు అన్ని కంపెనీల మీద ఎందుకు మీరు కుంబింగ్ ఆపరేషన్ చేస్తలేరు? ఇవాళ నీ పరువు పోయింది, నీ ఇజ్జత్ పోయింది, నీ మానం పోయింది. దేశం ముందు చేతగాని ముఖ్యమంత్రిని చేత కాకుండా మేము వచ్చి పట్టుకుంటామని చిన్న మహారాష్ట్రకి వెళ్ళి క్రైమ్ బ్రాంచ్ పోలీసు వాళ్ళు వచ్చి చేశారు. బ్రదర్, మన దగ్గర వ్యభిచారిని కేసులల్లా తీసుకుపోయి ఎక్కడెక్కడో అమ్మితే అవి ఛేదించి పట్టుకొని వచ్చిన పోలీసు మనోళ్ళు మామూలు పోలీసు వాళ్ళు కాదు, మంచి వాళ్ళని తీసుకొని వచ్చి. ఎప్పుడైతే ప్రభుత్వం వీళ్ళకు అడ్డంకి, ఇవాళ హోంమంత్రిని నువ్వు ఎందుకు పెట్టుకున్నావు? దేనికోసం? ఏం షోకు తెప్పు, అలా ఆమ్దాని ఉండదు. అర్థమైందా? అందులో నీకు ఆమ్దాని ఉండదు. పోలీసు వాళ్ళు వసూలు చేసి నువ్వేం పైసలు తీసుకోవు. అర్థమైందా? మున్సిపల్ దాంట్లో ఆమ్దాని ఉంటుంది, ఎడ్యుకేషన్ దాంట్లో ఆమ్దాని ఉంటుంది, ఓపెన్ సీక్రెట్, ఇరిగేషన్లో ఆమ్దాని ఉంటుంది. అవి పెట్టుకుంటున్నావు అంటే ఓకే. హోంమంత్రి ఎందుకు పెట్టుకుంటున్నావు? ఎవరిని తప్పేనికి పెట్టున్నావు? ఎవరిని కాపాడనికి పెట్టుకుంటున్నావు? ఏ ఆలోచనతో పెట్టుకుంటున్నావు? కాబట్టి ఇవన్నీ కూడా అనేక సమర్థవంతమైన అధికారం పక్కన పెట్టేసి ఈరోజు పైరవికాళ్ళకి ఎందుకు పెత్తనం ఇస్తున్నావు? కాబట్టి ఇవన్నీ అనేకమైన అనుమానాలు ఈరోజు ఖచ్చితంగా ఉన్నాయి బ్రదర్. దీన్ని నేను అంటే మేము ప్రతిదీ విమర్శగా తీసుకోవాలి. ఇది నా ప్రభుత్వమే కదా, ఇదేం బీఆర్ఎస్ ప్రభుత్వమో బీజేపీ ప్రభుత్వం కాదు కదా. బక్క జెర్సన్ త్యాగము ఆయన కష్టం కూడా ఉంది కదా. మరి నా పార్టీని నేను ఎందుకు తిట్టుకుంటా, నా ప్రభుత్వాన్ని ఎందుకు తిట్టుకుంటా? 34 ఏళ్ళు ఉన్నోని. అది కాదు, రేవంత్ రెడ్డి కూడా నా టార్గెట్ కాదు. ఇక్కడ ఏంటంటే ఇది మంచిదా, ఇది ఆరోగ్యానికి మంచిదా, ఇది హార్లిక్స్ బూస్ట్ వస్తుందా, ప్రతి ఒక్కరు వాడొచ్చా అంటే అందరికీ మంచిది. మరి లేదు ఇది హానికరం అని మీరు అందరూ అనుకుంటున్నారా? నాశనం చేయండి దాన్ని. దీనికి సంబంధించి ఎట్లా ఉండబోతుంది అంటే, ఇప్పుడు మహారాష్ట్ర పోలీసులు వచ్చిర్రు, దాన్ని పట్టుకున్నారు, కొంతమందిని అరెస్ట్ చేసారు, ఆ ల్యాబ్ ఓనర్ని వాళ్ళందరినీ అరెస్ట్ తీసుకుపోయారు. నెక్స్ట్ ఫర్దర్గా ఒకవేళ దీని మీద ఏమన్నా అంటే ట్రాన్స్పరెన్సీగా జరగాలి, దీని వెనకాల ఉన్నది ఎవరు ముంగలుంటారు అంటే మీరు ఏమన్నా లీగల్గా ఏమైనా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉందా? బ్రదర్, లీగల్గా నేను ఈ సబ్జెక్ట్లో మనం పోనీకి లేదు. ఎందుకు లేదు అని అంటే ఇది కంప్లీట్గా పోలీస్కు సంబంధించింది, క్రైమ్కు సంబంధించింది. ఇది ఒక టెండరో అదో ఇదో అంటే మనం ఈ టెండర్లు వేసేది కాదు కదా ఈ కంపెనీ. దీనిపైన ప్రజలు చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు ఆలోచన చేయండి మీరు దయచేసి. ఎందుకంటే ఈరోజు నా పోలీసు మహారాష్ట్ర పోలీసు పెద్ద కనబడతా, నా పోలీసు చిన్న కనబడతా బాధ అనిపిస్తుంది. 100%. అర్థమైందా? అది రేపు ఇవాళ ఉంటారు పోతారు బ్రదర్, రేపు ఇళ్ళనే లాకప్లో తీసుకుపోయి లోపటేయచ్చు. పోలీసు ఇవాళ ఎవరైతే కావాలంటారో వాళ్ళే రేపు పిల్లల్ని, ఇప్పుడు ఎవరికైతే కావాలి కాసిన వాళ్ళని గల్లా పట్టుకొని తీసుకుపోయి లోపటేయచ్చు. అట్లా వేసిన వాళ్ళే కదా గతంలో. కాబట్టి మా పోలీస్ ఎప్పుడైనా, తెలంగాణ పోలీస్ ఎప్పుడైనా ఈ రైజింగ్ అనేది వీళ్ళ స్లోగన్లు పెట్టుకుంటే అన్న వద్ద రైజింగ్ లేదు, బొంగు లేదు. అక్కడ నా పోలీస్ అనేది వేరే రాష్ట్రం పోలీసు, వేరే దేశం పోలీసు వాళ్ళ ముందు మా వాళ్ళు స్టఫ్గా ఉండాలనే మాకు ఉంటుంది. కానీ రోజు ఎక్కడో వచ్చి కట్టకపోతే నాకేం షోకా నా పోలీసు వాళ్ళని తిట్టుకోనికి? నాకేంది వాళ్ళు నావాడు కాదా, మా బ్రదర్స్ కాదా, అది మనం తిట్టుకున్నట్టు కాదా, మనం అగౌరవపరుచుకున్నట్టు కాదా? కాబట్టి నువ్వు తాగుబోతు తెలంగాణ, కేసీఆర్ తాగుబోతు తెలంగాణ అని చేసినావు అన్నారు. రేపు నువ్వు ఆయన తాగుబోతు తెలంగాణ, నువ్వు అయితే డ్రగ్స్ తెలంగాణ చేసినావు కదా అని అంటారు రేపు. ఆ పేరు ఈ ప్రభుత్వానికి వచ్చాడు అవసరమా? కాబట్టి నాకు తెలంగాణ పేరు ఖరాబ్ అవుతుంది అనేది ఒక బాధ. తెలంగాణ దేశం మొత్తం నాశనం, దేశం మొత్తంకి ఈరోజు మన డ్రగ్స్ తెలంగాణకి సరఫరా అవుతుందంటే ఎంత బ్యాడ్ చెప్పండి, ఇది ఎంత దరిద్రం చెప్పండి. ఇది అరికట్టే అవకాశం రేవంత్ రెడ్డికి ఉన్నా ఆయన ఎందుకో వర్క్ చేస్తలేదు, ఆయన మిషనరీ ఎందుకో వర్క్ చేయనిస్తలేదు. అది బాధాకరం. రైట్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, చాలా విషయాలు చెప్పారు. సో బకజన్ గారు ఏం చెప్తా ఉన్నారంటే, అంటే ఇది దొరికినటువంటి డ్రగ్స్ మన పోలీసులు దాన్ని పసిగట్టకపోవడం ఒక బాధాకరమైనటువంటి అంశం. ఎందుకంటే మన పోలీసు దేశంలోని నెంబర్ 1 పోలీసులు. సో అలాంటి పెద్ద విషయాన్ని మన వాళ్ళు పసిగట్టలేకపోవడం ఒకటి. పసిగట్టలేకపోవడం కాదు, తప్పకుండా వాళ్ళకి తెలిసే ఉంటుంది. బట్ కానీ ఇక్కడటువంటి రాజ్యం వెళ్తున్నటువంటి కొంతమంది దాన్ని హోల్డ్ చేసి ఉంటారు, అందువల్లనే వాళ్ళ సైడ్ పోకుండా ఉంటారు. సో కాబట్టి ఇప్పుడు మహారాష్ట్ర పోలీసులు దాన్ని పట్టుకున్నారు. ఇప్పటికైనా ఈ డ్రగ్స్ అనే వ్యవహారంలో ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు, హోంశాఖ మంత్రి గారు వీరందరూ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగనే పార్టీ తరఫున కూడా ఆయన రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. ఇది ఏఐసిసి
పెద్దలు ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ గారు గతంలో గుజరాత్లో డ్రగ్స్ దొరికినప్పుడు రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడారు. ఏఐసిసి పెద్దలందరూ చాలా మంది మాట్లాడారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు? ఎందుకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోనే ఈ ఎత్తున 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ దొరికింది, ఇంకా ముడి సరుకు దొరికింది, కొన్ని వేల కోట్ల విలువైనటువంటి మొత్తం వ్యవహారం అంతా నడిచింది. కాబట్టి దీని మీద స్పందించాలి. ఈ రాష్ట్రానికి మచ్చ రాకూడదు ఏమాత్రం కూడా, ఇది కరెక్ట్ కాదు. అలాగే అట్ ద సేమ్ టైం తెలంగాణ సమాజం కూడా ఈ డ్రగ్స్ మీద అవేర్నెస్కి రావాలి అని చెప్పేసి వారు మాట్లాడుతున్నారు. మరొక విషయంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.